సూపర్ స్టార్ రజనీకాంత్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 2.0 రోబోకి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్తే ప్రజల సెల్ ఫోన్స్ మాయమవడంతో ఈ చిత్రం స్టార్ట్ అవుతుంది. ఆ సెల్ ఫోన్స్ అన్ని కలిసి ఒక పక్షి ఆకారంలో మారుతాయి. ఇక ఈ పరిస్థితిని అదుపు చేయడానికి సైంటిస్ట్ వసీకరణ్ ప్రభుత్వ అనుమతితో చిట్టిని రీలాంచ్ చేస్తాడు. అసలు ఈ ఫోన్స్ ఎందుకు కనిపించకుండా పోతాయి? దీని వెనకాల ఎవరున్నారు? చిట్టి ఈ పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకువస్తుంది అనేదే మిగతా కథ. ఇక విశ్లేషణలోకి వెళ్తే ఈ చిత్రంలో వసీకరణ పాత్రలో నటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ నటన, అలాగే చిట్టి పాత్రలో ఆయన హావభావాలు బాగున్నాయి. రజనీ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని శంకర్ తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పక్షిరాజన్ గా, అలాగే కామన్ మ్యాన్ గా అద్భుతమైన నటనను కనపరిచారు. వెన్నెల రోబోట్ గా అమిత్ జాక్సన్ నటన ఆకట్టుకుంది. ఇక దర్శకుడి శంకర్ విషయానికి వస్తే సెల్ ఫోన్ వాడకం జీవరాశుల మరణానికి ఎలా కారణమవుతుంది అనే పాయింట్ తో ఈ కథను రాసుకున్న దర్శకుడు శంకర్ దాన్ని అంతే గ్రిప్పింగ్ తో తెర మీదకు తీసుకురాలేకపోయాడు. ఇక ఈ చిత్రం యొక్క గ్రాఫిక్స్ క్వాలిటీ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి వారి ఇమేజ్ తగ్గట్లుగా కథ నడిపించడంలో శంకర్ విజయం సాధించాడనే చెప్పాలి. ప్లస్ పాయింట్స్ లోకి వెళ్తే చిట్టి అక్షయ్ కుమార్ల మధ్య వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ ఎపిసోడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక మైనస్ పాయింట్స్ లోకి వెళ్తే విఎఫ్ఎక్స్ అండ్ 3D గ్రాఫిక్స్, కమర్షియల్ అంశాలు లేకపోవడం, సెకండ్ హాఫ్ రజనీ మార్క్ స్టైల్. ఇక తీర్పులోకి వెళ్తే సోషల్ మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ 2.0 పర్వాలేదనిపించింది.